ప్రియా ఒక పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ ఉండేది. ఒకరోజు ప్రియా తన భర్త అయిన వెంకట్తో ఇలా అంటుంది. ఏవండి, అత్తయ్య గారిని చూడక చాలా రోజులైపోతుందండి. మీరు అత్తయ్య గారికి ఇక్కడికి రమ్మని కబురు పెట్టండి. ఒక నెల రోజులు మనతో పాటు ఉంటుంది. మనం రమ్మని పిలిస్తే వస్తుందా? అక్కడ పొలం పనులు అని ఏవో ఒకటి చెప్తూ రాలేనంటుంది. అబ్బా, ముందు మీరు కబురు పెట్టండి. తను ఏమీ చెప్పకముందు అన్నీ మీరే అనేస్తారా? ముందైతే అత్తయ్య గారిని ఇక్కడికి రమ్మని చెప్పండి. అలాగే ప్రియా, కబురు పెడతాను. అయినా ఎందుకు నీకంత కోపం? డాక్టర్స్కి అంత కోపం ఉండకూడదు. డాక్టర్ చెప్పింది పేషెంట్ వినకుంటే ఏ డాక్టర్కైనా కోపం వస్తుంది. మీరేం చేస్తారో తెలీదు. రేపు పొద్దున కల్లా అత్తయ్య గారు మన ఇంట్లో ఉండాలి అని ఆర్డర్ వేసి మరీ వెళ్ళిపోయింది ప్రియా. తరువాత వెంకట్ తన అమ్మగారైన సుశీలకి కబురు పెట్టాడు. ఆ కబురందుకున్న సుశీల ఎంతో సంతోషించింది. పక్కింటి వాళ్లతో, చూసారా, నా కొడుకు కోడలు వాళ్ల దగ్గరికి రమ్మని కబురు పెట్టారు. నేను రాకుంటే బాగుండదని, లేదంటే వాళ్లే వచ్చి మరీ నన్ను తీసుకెళ్తానని కబురు పెట్టారు. ఇంకేం కావాలి సుశీల నీకు? ఎప్పటి నుండో వాళ్ల దగ్గరికి వెళ్తానని అంటూ ఉండేదానివి. ఇప్పుడు వాళ్లే పిలిచారు, ఇంకా ఆగుతావా నువ్వు? అమ్మో, ఇంక నాకు చాలా పనులున్నాయి. నా కొడుకు కోడలు కోసం రకరకాల పిండి వంటలు చేసుకెళ్ళాలి నేను అంటూ సుశీల చాలా సంతోషంగా తన కొడుకు కోడలు ఇంటికి వెళ్తున్నానని అందరికీ చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఇక ఆ రోజంతా కష్టపడి రకరకాల పిండి వంటలు తయారు చేసి పెద్ద బండిలో పెట్టుకుని పట్నంలో ఉన్న తన కొడుకు కోడలు ఇంటికి వెళ్ళింది. అత్తగారిని చూడగానే ప్రియ చాలా సంతోషించింది. అత్తయ్య గారు బాగున్నారా? మీరొస్తున్నారని ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్లకుండా ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ చాలా ఆప్యాయంగా తన అత్తగారిని పలకరించింది. నేను బాగున్నాను కోడలా, మీరెలా ఉన్నారు? సమయానికి తింటున్నారా కోడలా? ఓ, మేము చాలా బాగా తింటున్నాం అత్తయ్యా. ఏం తినడమో ఏంటో, ఇద్దరూ కట్టెపుల్లల్లా సన్నగా ఉన్నారు. అందుకే మీకోసం నేను చక్కని రుచికరమైన పిండి వంటలు చేసుకుని తీసుకొచ్చాను కోడలా అంటూ తను తెచ్చిన పిండి వంటలన్నీ అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఇది చూసావా కోడలా, ఇది జాంగ్రీ, ఇదిగో ఇవి పూతరేకులు, ఇదిగో ఇది నోరూరించే గోంగూర పచ్చడి అంటూ సుశీల తను తీసుకొచ్చిన వంటలన్నింటినీ తన కొడుకు కోడలుకు సంతోషంగా చూపిస్తూ ఉంది. అవన్నీ చూసిన వెంకట్కి నోట్లో నీళ్లూరుతున్నాయి. ఆహా, ఇలాంటి రుచికరమైన వంటలు తిని ఎన్నాళ్లైందమ్మా అంటూ వెంకట్ ఒక పూతరేకు తీసుకుని తింటుండగా ప్రియా వెంకట్ని కోపంగా చూస్తుంది. అది చూసి వెంకట్ భయపడుతూ, చిచి, ఇంత షుగరున్న వాటిని నేను తిననమ్మా, నాకొద్దివన్నీ అని చెప్పి ఆ పూతరేకును తినకుండా అక్కడే పెట్టేశాడు. అది చూసిన సుశీలకి ఏమీ అర్థం కాలేదు. షుగరేంట్రా షుగరు, నీకు పూతరేకులంటే ఎంతిష్టమో నాకు తెలీదా? చిన్నప్పుడు వీటిని నెక్కర్లలో దొంగతనంగా పెట్టుకుని స్కూల్కి వెళ్లి తినేవాడు కోడలా వీడు అని నవ్వుతూ చెప్తుంది సుశీల. అదంతా చూస్తున్న ప్రియా, అత్తయ్య గారు, మీరిక నుండి ఇలాంటి వంటకాలు అస్సలు తినొద్దు. అదేంటి కోడలా అలా అంటావ్? ఏమైంది వీటికి? అత్తయ్య గారు, ఈ పూతరేకులో ఎంత చక్కెరుంటుందో తెలుసా? ఈ చక్కెర మనకి ఎంత హానికరమో తెలుసా? ఇదిగో ఈ జాంగ్రీలో ఎంత ఆయిల్ ఉందత్తయ్యా. ఇక ఇది తింటే ఇంకేమైనా ఉందా చెప్పండి? మళ్ళీ గోంగూర పచ్చడి, అసలు పచ్చళ్లే తినకూడదత్తయ్యా అంటూ అక్కడున్న ఒక్కో వంటకానికి ఒక్కో జబ్బు పేరు చెప్పింది. అదంతా విన్న సుశీల నోరెళ్లబెట్టింది. కోడలా, అయితే మేమిన్ని రోజులు జబ్బులని తిని బతికామా? అవునత్తయ్యా, అసలిలాంటి వంటలు తినకూడదు. మరేం తిని బతకాలి కోడలా? ఇక నుండి ఏం తినాలో ఎలా తినాలో అన్నీ నేను చూసుకుంటాను కదా అత్తయ్యా. ముందు మీరైతే వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి. తర్వాత నేను మీకు తినడానికి వేడివేడిగా ఏదైనా చేసి పెడతాను. అప్పుడు సుశీల చాలా ఆనందంగా, అలాగే కోడలా, నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. సుశీల వెళ్ళి పడుకుంది. తరువాత కొద్దిసేపటికి ప్రియా చక్కగా వంట చేయటం మొదలెట్టింది. 1 గంటలో రకరకాల వంటలు తయారు చేసింది ప్రియా. అత్తయ్య గారు, తినడానికి వంటంతా సిద్ధం చేశాను, రండి తిందురు అంటూ పిలిచింది. సుశీల చాలా సంతోషంగా తినడానికొచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది.
తన ముందు ఉన్న రకరకాల గిన్నెల్ని చూసిన సుశీల ఆహా, నా డాక్టర్ కోడలికి ఎన్ని రకాల వంటలొచ్చో అనుకుంటూ సంతోషిస్తుంది. ప్రియా వచ్చి తన అత్తయ్యకి భర్తకి వడ్డిస్తూ ఉంది. ఇద్దరి ప్లేట్లో అన్నానికి బదులు ఏవో ఆకులు పెట్టింది. అది చూసిన సుశీల, ఇదేంటమ్మా ప్లేట్లో ఆకులు పెట్టావు, కొద్దిగా అన్నం పెట్టు. అత్తయ్యగారు, శరీరానికి అన్నం అనేది అంత మంచిది కాదు. ఈ ఆకుల్లో ఎన్నో రకాల పోషకాలున్నాయి. వీటిని తింటే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, తినండి అంటూ ప్రియా కూడా అవే ఆకులు వడ్డించుకొని తింటూ ఉంది. అది చూసి సుశీల కూడా ఒక ఆకుని నోట్లో పెట్టుకోగా అది రుచి పచ్చి ఏమీ లేదు. ఏంటి కోడలా ఇది, ఒక రుచి పచ్చి ఏమీ లేదు? ఇదసలు మనుషులు తింటారా కోడలా? మా ఊళ్ళో అయితే గొర్రెలు మేకలు తింటాయి ఇలాంటి ఆకుల్ని. అత్తయ్యగారు, అలా అనకూడదు. ఇవి ఒంటికి ఎంతో మంచివి. ఎంత మంచివైతే ఏంటి కోడలా, అసలు ఒక కారం లేదు, ఉప్పు లేదు, ఎలా తినాలి వీటిని? అత్తయ్యగారు, ఈ కారం ఉప్పు లాంటివే మనకి బీపీ లాంటి రోగాల్ని తెచ్చిపెడుతుంటాయి. మీరిలా ఒక నెల రోజులు తింటే చాలు, మీరెంతో ఆరోగ్యవంతంగా మారిపోతారు. ఆరోగ్యం మాట దేవుడెరుగు కోడలా, అసలివి తిని నేను బ్రతకగలనా చెప్పు? అత్తయ్యగారు, అసలు మిమ్మల్ని మీరు చూసుకున్నారా? మీరేది పడితే అది తిని ఎలా అయిపోయారో. ఇలా ఉండటం అంత మంచిది కాదు అంటూ ప్రియా ఆ రోజు తన అత్తయ్యకి బలవంతంగా ఆ ఆకులను తినిపించింది. అలా రోజు ప్రియా ఆరోగ్యమని చెప్పి కారాలు, ఉప్పులు, మసాలాలు, నూనెలు లేకుండా వంటలు చేసి పెడుతూ ఉంది. ఒరేయ్ అబ్బాయి, కోడలు చేసే వంటలు తినటం నా వల్ల వదురా. డాక్టర్ కోడలంటే ఏదో ఆరోగ్యం పేరు చెప్పి 4 మందులిస్తుందనుకున్నాను, కానీ ఇలా ఆకులు దుంపలు తినిపిస్తుందనుకోలేదురా. ఇప్పుడెలాగూ తన ఇంట్లో లేదు కాబట్టి నేను వెళ్ళి మంచి గుమగుమలాడే వంట చేస్తాను, కడుపు నిండా తిందువు గాని అని చెప్పి సుశీల వంటగదిలోకి వెళ్లి మంచిగా ఉప్పు కారం వేసి చక్కని కూర చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఆ వంట వాసన చూస్తూ, ఆహా, ఏమి వాసన! ఈ వాసనకే కడుపు నిండేటట్టు అవుతుందిరా. ఎన్ని రోజులైపోయింది ఇలాంటి భోజనం చేసి అనుకుంటూ ప్లేట్లో కొద్దిగా భోజనం పెట్టుకుంటూ ఉండగా అప్పుడే ప్రియా ఇంటికొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళని చూసి ఆ వంటలు చూసి, అత్తయ్యగారు, ఏంటి మీరిలా? మీకు చెప్పాను కదా ఇలాంటి స్పైసీ ఫుడ్ తినకూడదని. కోడలా కోడలా, ఈ ఒక్కరోజు కోడలా, కొంచెం తింటాను కోడలా అని అడుగుతూ ఉంది సుశీల. కానీ ప్రియా మాత్రం ఒప్పుకోవటం లేదు. అత్తయ్యగారు, మీకు చెప్పాను కదా ఇలాంటి వాటిని తినకూడదు అని చెప్పి తన కళ్ళ ముందే ఆ వంటలన్నీ పడేసింది. పాపం సుశీల వాటిని చూస్తూ చాలా బాధపడుతుంది. అబ్బా, నా కోడలు నన్ను ఇలాగే చంపేసేలా ఉంది. ఇంట్లో ఉంటే తినటం అవ్వట్లేదు, నేను బయటికెళ్ళి తింటాను అనుకుని దొంగతనంగా ఒక హోటల్కి వెళ్లి తింటూ ఉండగా ప్రియా అక్కడికి వెళ్లి అది చూసి అక్కడి నుండి కూడా సుశీలని ఇంటికి తీసుకొచ్చింది. దాంతో సుశీలకి చాలా కోపం వచ్చింది. ఏంటి కోడలా, అసలు నీకేం కావాలి? నన్ను ఏది తిననివ్వట్లేదెందుకు? నన్ను ఆకులు దుంపలు పెట్టి చంపేస్తావా ఏంటి? నేనీరోజు నాకిష్టమైన వంట తినాల్సిందే అంటూ కోపంగా వంటగదిలోకి వెళ్లి మంచిగా కారం, మసాలా దట్టించి ప్రియా ముందే తింది. అలా తిన్న కొద్దిసేపటికే సుశీల గుండె నొప్పని కింద పడిపోయింది. ప్రియా ఇంకా వెంకట్ కంగారు పడుతూ తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తరువాత సుశీల కోలుకుంది. అప్పుడొక పెద్ద డాక్టర్ సుశీల దగ్గరికొచ్చి, అమ్మా సుశీల గారు, మీ కోడలు ప్రియా ఇదే హాస్పిటల్లో పనిచేస్తుంది. మీకు కొన్ని రోజుల క్రిందట గుండెల్లో కొవ్వు బాగా పేరుకుపోయింది. ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. అందుకే మీకు కొన్ని రోజులు ఈ మసాలా, కారం, ఉప్పు లాంటి వంటలకు దూరంగా ఉండాలని నేనే ప్రియాకి చెప్పాను. అందుకే తను మీ పట్ల అలా ప్రవర్తించింది. అంతేకాని ఆమెకి మీ పట్ల కోపమేం లేదు. మీకోసం తను కూడా రోజు ఆ ఉప్పు కారం లేని వంటలు తింది అంటూ చెప్పాడు డాక్టర్. అప్పుడు సుశీలకు అర్థమైంది. అత్తయ్యగారు, మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక అలా చేశాను, క్షమించండి. కోడలా, నీ ప్రేమని నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఇక నుండి నువ్వేం పెడితే అదే తింటాను అని సంతోషంగా చెప్పింది సుశీల. అలా ఆ తరువాత ప్రియా ఏది వండి పెడితే అది తిని తన ఆరోగ్యాన్ని సరిచేసుకుంది సుశీల.
ఉమ్మడి కుటుంబంతో రామయ్య ఇల్లు ఎంతో సందడిగా ఉంది. అందరూ కూర్చొని సౌమ్య పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. సౌమ్య సిగ్గుపడుతూ ఉంది. ఈ ఉమ్మడి కుటుంబంలో పెరిగిన మా ఆడపడుచు మరో ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా వెళ్తుందంటే నాకింకా నమ్మకం కలగటం లేదత్తయ్యా. నాకు అలాగే ఉంది పెద్ద కొడలా. నిన్నటి మొన్నటి వరకు అల్లరిగా అలకగా కాలేజ్కి వెళ్ళిన నా కూతురు వారం రోజుల్లో మరో ఇంటికి కోడలిగా వెళ్తుందంటే, పుట్టుక సార్థకం చేసుకుంటుందంటే సంతోషం ఒక పక్క, బరువు బాధ్యతలు మోస్తూ ఎంతలా అలసిపోతుందోననే బాధ మరో పక్క అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కూతురు సౌమ్య కళ్లలో కూడా కన్నీళ్లు కారుతుంటాయి. అందరూ క్షణం పాటు మౌనంగా ఉంటారు. అందరి ముఖాల్లో ఇక్కడి అనురాగ బంధం పుట్టింటికి దూరమై అత్తగారింట్లో పెనవేసుకుంటుందనే బాధ. మరి ఆడపిల్ల జీవితం అంతే కదా సీత. ఈ ఇంటికి కోడలిగా నువ్వొచ్చావు, నీకు కోడళ్ళుగా అంజలి శ్రీవల్లి వచ్చారు. ఇప్పుడు మన కూతురు కూడా మరొక ఇంటికి కోడలిగా వెళ్తుంది. ఎంతో సంబరంగా పంపించాలి. ఏమంటారు కోడళ్ళు? అని రామయ్య అడగ్గానే తోటి కోడళ్ళు అంజలి శ్రీవల్లి మామూలవుతారు. అవును మావయ్య, మా ఆడపడుచు పెళ్ళంటే మామూలుగా ఉండకూడదు. చాలా గ్రాండ్గా ఉండాలి, ఊరంతా చెప్పుకోవాలి. రామయ్య గారి ఉమ్మడి కుటుంబం చేసిన కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. అదంతా మీ చేతుల్లోనే ఉంది కోడళ్ళు. ఆడపడుచు పెళ్లి సాంప్రదాయంగా జరిపిస్తూనే అల్లరి చేయాలి, ఆట పట్టించాలి, సందడి చేయాలి, సంబరంగా ఉండాలి. అదంతా మేం చూసుకుంటాం మావయ్య. పెళ్లికి ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరికి బట్టలు తీసుకోవాలి, ఎప్పుడు షాపింగ్కి వెళ్లాలో చెప్తే మేమా పని మీద ఉంటాం. ఎవ్వర్ని పిలిచినా ఒప్పుకుంటాను గాని మీ దూరపు బంధువు ఆ ఫిట్టింగ్ లేడీ సుగుణని పిలిస్తే మాత్రం నేను ఒప్పుకోనండి అని చెప్పగానే రామయ్య నవ్వుతుంటాడు. అవునా అన్నా, మా కత్తయ్యనంటూ మా మీద పెత్తనం చేస్తుంది. అది చెయ్యండి, ఇది చెయ్యండి అంటూ మాకు పనులు చెప్తుంది. కంటికి కనబడిన వస్తువు, చేతికి దొరికిన వస్తువు పెద్ద సంచిలో వేసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పగానే చిన్నవాడు వివేక్ అదిరిపడి కొంచెం భయంగా, వామ్మో, ఆవిడ వద్దంటే వద్దు నాన్న. ఎట్టి పరిస్థితిలో ఆవిడని మాత్రం పిలవకండి. ఆమెకి ఇవ్వాల్సినవి పెట్టాల్సినవి ఏవైనా ఉంటే మీరే స్వయంగా వెళ్ళి ఇచ్చేసిరండి. ఆవిడని మాత్రం ఇక్కడికి పిలవకండి అంటూ చెప్తాడు. అది విని రామయ్య నవ్వుకుంటాడు. ఈ క్యారెక్టర్ తమకెప్పుడూ ఎదురుపడలేదని తోడికోడళ్ళు అనుకుంటూ ముఖాలు చూసుకుంటారు. సరిగ్గా అప్పుడే చాడీలతో కడుపు నింపుకునే ఫిట్టింగ్ సుగుణ అనే దూరపు బంధువు ఆటో దిగింది. ఆటో అతనికి 50 రూపాయలిచ్చింది. ఆటో అతను ఆ డబ్బులు అయోమయంగా చూసి, ఏంటమ్మా ఇది? మనం మాట్లాడుకున్నది 100 రూపాయలైతే 50 రూపాయలే చేతిలో పెట్టారు. ఈ 50 రూపాయలు కూడా వద్దంటే చెప్పరా అబ్బాయి అని చెప్పి ఆటో అతని చేతిలో ఉన్న డబ్బుల్ని చటుక్కున లాక్కుంది. అరెరే, ఏంటమ్మా నువ్వు మాట్లాడుకున్నది ఇవ్వకుండా ఇచ్చిన సగం డబ్బులు కూడా తిరిగి తీసుకుంటున్నావు? ఇదేం పద్ధతిగా లేదు. మర్యాదగా మనం మాట్లాడుకున్న 100 రూపాయలు ఇవ్వండి అమ్మా. ఇవ్వనంటే ఇవ్వనరా ఆటో అబ్బాయి. ఎక్కువ మాట్లాడినా, గట్టిగా అరిచినా, పెద్దదాన్నని కూడా చూడకుండా అల్లరి చేసావని రోడ్డు మీద నిలబడి చెప్తాను. ఆ తర్వాత నీ బతికేమవుతుందో చూసుకోరా అబ్బాయి అని చెప్పగానే ఆటో అతను భయపడి సుగుణకి దండం పెట్టి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి సుగుణ నవ్వుకుంటూ, సుగుణరా ఇక్కడ ట్రెండ్ సెట్ చేసే లేడీ అనేది నా ట్యాగ్ లైను అనుకుంటూ గుమ్మం దగ్గరికొచ్చి అదే పనిగా తలుపు కొడుతుంది. ఇంట్లో వాళ్ళు ఆ తలుపు చప్పుడు విని కోపం తెచ్చుకుంటారు. రామయ్యకి అర్థమైంది. సీత, మా దూరపు బంధువు సుగుణ వచ్చింది అని చెప్పి వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా నవ్వుతూ సుగుణ కనిపించింది. అందరూ అయోమయంగా చూస్తుండగా రామయ్య సుగుణని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సీతమ్మ భయం భయంగా చూస్తుంది. తనలో తాను, పిలవకపోయినా వచ్చింది, సిగ్గులేని జన్మ. ఏంటో ఈ ఆడమనిషి అడుగుపెట్టింది. నా కుటుంబాన్ని ఎలా ఆగం చేస్తుందో ఏంటో. ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేసే వరకు నిద్రపోదు ఈ మహాతల్లి. నా కూతురు పెళ్ళయ్యే వరకు ఈ మహాతల్లి ఎలాంటి చెడు ఆలోచన చెయ్యకుండా చూడు దేవుడా అంటూ వేడుకుంది. ఏం వదినా, నన్ను చూసి తిట్టుకుంటున్నావు కదా? లేదు లేదు సుగునా, చెప్పకపోయినా బాలే వచ్చావు. బంధువంటే నువ్వే.
అత్తయ్య, ఇప్పుడు మనం పిలవకపోయినా వచ్చిన ఈ సుగుణ పిన్ని గురించి కాదు మనం మాట్లాడుకునేది. సౌమ్యకి చెయ్యాల్సిన హల్దీ ఫంక్షన్ గురించి. ఏంటది? హల్దీ లేదు, ఆవకాయ బద్దా లేదు. అన్నయ్య, మన పాతకాలం నాటి పద్ధతి ప్రకారంగానే సౌమ్య పెళ్లి జరిపించాలి. మావయ్య, పెళ్లి పాత పద్ధతి ప్రకారంగానే జరుగుతుంది. సౌమ్య నేటితరం అమ్మాయి. హల్దీ ఫంక్షన్, ఫోటోషూట్ అంటూ కొన్ని కొత్త పద్ధతులున్నాయి. వాటిని కూడా కలుపుకొని సౌమ్య పెళ్లి చేద్దాం. ఏమంటారు? అవును మావయ్య, చెల్లి చెప్పినట్టే చేద్దాం. ఒప్పుకోండి, చిన్న కోడలు చెప్పింది నాకు కూడా నచ్చింది. నాన్న, చెల్లి పెళ్లి ఈ కాలానికి తగ్గట్టుగా చేద్దాం. ఒప్పుకో నాన్నా అని అందరూ పట్టుపట్టడంతో రామయ్య ఒప్పుకున్నాడు. అది చూసి సుగుణ తట్టుకోలేకపోయింది. చిన్న కోడలు శ్రీవల్లిని అదోలా చూస్తూ తనలో తాను, పెడతా చిచ్చు పెడతా, చిందరవందర చేసేస్తానుగా అనుకొని ఒక గదిలోకి వెళ్ళింది. ఒక రోజున అంజలి వంట చేస్తుండగా సుగుణ కిచెన్లోకొచ్చింది. సుగుణకి తెలియకుండా సీతమ్మ వెనకాలే వచ్చి కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి లోపల మాట్లాడుకుంటున్న మాటలు వింటుంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుందమ్మాయి. నీకు జాలేస్తుందంటే ఎందుకో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వంట మనిషిలా నువ్వు వంటలు ఇక్కడ చేస్తుంటే నీ తోటి కోడలు శ్రీవల్లి మాత్రం అక్కడ మహారాణిలాగా అందరితో కలిసి మాట్లాడుతూ నవ్వుతూ ఉంది. చెల్లి ఇంటికి వచ్చిన చిన్న కోడలు, అదీ కాక ఈ తరం అమ్మాయి. మా ఆడపడుచు సౌమ్య హల్దీ ఫంక్షన్ గురించి మాట్లాడుతుంది. అందుకు కావలసిన ఏర్పాట్లు చూస్తుంది. అది కాదమ్మాయి, పెద్ద చిన్న పక్కన పెడితే నువ్వు కూడా శ్రీవల్లిలాగా ఈ ఇంటికొచ్చిన కోడలివే కదా. ముందుగా నీకే ప్రాధాన్యత, విలువ ఇవ్వాలి. అవును కదా పిన్ని, నేనెందుకు ఊరుకుంటాను? ఇప్పుడే వెళ్ళి మా అత్తయ్యని శ్రీవల్లిని అడిగి కడిగి పారేస్తాను, అల్లకల్లోలం చేస్తాను అని చెప్పి ఆవేశంగా వెళ్ళిపోయింది. అది చూసి సుగుణ సంతోషిస్తుంది. కిచెన్లో ఉన్న క్యారెట్ తింటూ, ఒక అగ్గిపుల్ల గీసి వేశాను కదా, ఇక అదే అంటుకుంటుంది అనుకుంటూ సంబరపడుతూ హాల్లోకొచ్చింది. అందరూ సంతోషంగా హల్దీ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది నచ్చలేదు సుగుణకి. పెద్దది మాట వినకపోతేనే చిన్నదుందిగా, అటు నుండి చక్రం తిప్పుకొస్తాను అనుకుని వెళ్ళిపోతుంది. ఆ రోజు సౌమ్య హల్దీ ఫంక్షన్. ఉమ్మడి కుటుంబంలో వచ్చిన బంధువుల సమక్షంలో సౌమ్య హల్దీ ఫంక్షన్ బాగా ఘనంగా జరిగింది. తోడికోడళ్ల సందడి అంతా ఇంతా కాదు. ఆ రోజు రాత్రి సుగుణని భోజనానికి పిలవడానికి శ్రీవల్లి వచ్చింది. ఇలా చూడమ్మాయ్, ఈ ఇంట్లో నీకు జరుగుతున్న అన్యాయం తెలియటం లేదు నీకు. నాకు అన్యాయం జరగటమేంటి పిన్ని? ఆ పెద్ద కోడలు అంజలికి అంత ఖరీదైన చీర తీసుకుంటే నీకు మాత్రం తక్కువ ఖరీదైన చీర తీసుకుంది నీ అత్తగారు. ఇది నిన్ను చిన్న చూపు చూడ్డం కాదా? ఓ అదా, అక్క ఇంటికి పెద్ద కోడలు. అత్తయ్య తరువాత మళ్ళీ అంతటి స్థానం తనదే. అక్క హుందాగా ఉండటం నాకు నచ్చింది పిన్ని. అయినా కట్టుకునే చీర ముఖ్యం, ఖరీదు కాదు కదా పిన్ని. ఎంతో ఇష్టంగా చెల్లి నీకు రంగు చీర బావుంటుందని తీసుకుంది, నాకు నచ్చింది అని చెప్పగానే సుగుణ నిరాశ ముఖం పెట్టి తనలో తాను, నాలోని ఆశ చచ్చింది అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. మరో రోజు శ్రీవల్లి దగ్గరుండి సౌమ్య ఫోటోషూట్ చేయిస్తుండగా బట్టలు వాష్ చేస్తున్న అంజలి దగ్గరికొచ్చింది సుగుణ. ఉన్నవి లేనివి కల్పించి చెప్పింది. అంజలి విన్నట్టు నటించి ఎదురు సమాధానం చెప్పింది. సుగుణ ఏడుపు ముఖం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు సౌమ్య పెళ్లి రోజు. సౌమ్య పెళ్లి హడావిడిలో అందరూ ఉన్నప్పటికీ సుగుణ ఏమాత్రం తోటికోడళ్లలో ఎవరు ఒంటరిగా కనబడితే చాలు వాళ్ల దగ్గరికి వెళ్లి చాడీలు చెప్పటం మొదలెట్టేది. అంజలి, శ్రీవల్లి తెలివిగా సుగుణ దురాశని తిప్పికొట్టేవారు. ఇంటి ముందు పందిరి వేసి వచ్చిన ఆత్మీయుల దీవెనలతో చాలా బ్రహ్మాండంగా ఆడపడుచు పెళ్లి చేశారు. వచ్చిన వాళ్లు తోడికోడళ్ల ఐక్యతని మెచ్చుకున్నారు. ఆడపడుచుకు చేసిన పెళ్లిని అభినందించారు. అంజలి, శ్రీవల్లి కన్నీళ్లతో సౌమ్యని కారులో అత్తగారింటికి పంపించారు. సీతమ్మ బాధని చూసి, కూతురు కాపురానికి వెళ్ళిందని సంతోషపడు సీత. అంతేకాదు, మనం బ్రతికినంత కాలం మనల్ని ప్రేమగా చూసుకునే ఇద్దరు కూతుర్ల లాంటి కోడళ్ళున్నారు అని ఓదారుస్తూ ఉండగా సుగుణ వచ్చింది. అవునొదినా, అన్నయ్య చెప్పింది అక్షరాల నిజం. అంజలి, శ్రీవల్లి ఇద్దరూ
నీ ఇంటికి కోడళ్లుగా వచ్చిన సొంత అక్క చెల్లెలలాగా కలిసిమెలిసి మిమ్మల్ని చూసుకుంటున్నారు. ఈ రామయ్య ఉమ్మడి కుటుంబాన్ని కాపాడతారు. నేను చిచ్చు పెట్టాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఇక కాదని అర్థమైంది. అవును సుగుణ, నువ్వు చెప్పింది నిజమే. ఉమ్మడి కుటుంబం అనేది ఇంటి పెద్దతో పాటు ఇంటికొచ్చే కోడళ్ల మీద ఆధారపడి ఉంటుంది. నాది ఏ జన్మ పుణ్యమో గాని ఈ జన్మలో ఇంత చక్కని కోడళ్లనిచ్చాడు ఆ దేవుడు అని తన కోడళ్ళని మెచ్చుకుంది సీతమ్మ. ఇక్కడ నా పప్పులుడకవని అర్థమైందిలే. ఇంక నేను వెళ్తున్నాను. లేదు పిన్ని, ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్లేది లేదు. ఇక మీదట నువ్వు చిచ్చు పెట్టేది లేదు. నువ్వు కూడా మారాలి. అంటే ఇక్కడే మాతోనే ఉండాలి, నువ్వుంటున్నావు అని చెప్పి సుగుణలో మార్పు తీసుకొచ్చే దిశగా రామయ్య ఉమ్మడి కుటుంబంలోని తోడికోడళ్లు ప్రయత్నాలు మొదలెట్టారు.